ఓం శ్రీ దుర్గాయ నమః. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? చాలామందికి మొగలి పువ్వు వాసన అంటే చాలా చాలా ఇష్టం. అసలు ప్రపంచంలోనే ఇంతటి మంచి సువాసన కలిగిన పువ్వు లేదేమోనని మనం అనుకుంటాం, కానీ ఉన్నాయి. కానీ మనకు తెలిసినవి, మనకు అతి దగ్గరలో మనకు వచ్చేవి అవి కూడా ఎప్పుడో వస్తూ ఉంటాయి. మరి మొగలి పువ్వు వాసన పాములకు కూడా చాలా ఇష్టంగా ఉంటుందని చాలామంది చెబుతూ ఉంటారు. మరి ఇంత మంచి సువాసన కలిగిన మొగలి పువ్వు పూజకు పనికిరాదు. ఎందుకు పనికిరాదు? అదే మనం వీడియోలో తెలుసుకుందాం. ఫ్రెండ్స్, మీరు కానీ ఫస్ట్ టైం నా ఛానల్ విజిట్ చేస్తే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకున్నారు ఆ గంటను ఆల్ అని కొట్టండి. నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్లు వచ్చేస్తుంది. ఇక దాదాపు హిందువులంతా ప్రతిరోజు పూజలు చేస్తూ ఉంటారు. ఉదయం సాయంత్రం దేవుడికి పూలు సమర్పించి దీపారాధన చేస్తూ ఆ భగవంతుడిని స్మరిస్తూ ఉంటారు. అయితే మనకు తెలిసినంత వరకు దేవుడి పూజలో చాలా రకాల పూలను ఉపయోగిస్తాం, కానీ పుష్పాలలో ఒకటైన మొగలి పువ్వును మాత్రం ఆ భగవంతుడి పూజలో వాడరు. ఎందుకలా ఉపయోగించకూడదంటే అనుమానం మనకు వచ్చి పెద్దలను అడిగితే వాడకూడదు అంతే అని చెప్తారు తప్ప సరైన సమాధానం అయితే ఉండదు. అయితే ఇందుకు కారణం వారికి కూడా సమాధానం తెలియకపోవడమే. అయితే అసలు మొగలి పువ్వును పూజకు ఎందుకు వినియోగించరు? మన పురాణాల ప్రకారం ఒకనాడు బ్రహ్మదేవుడు శ్రీ మహావిష్ణువు నేను గొప్ప అంటే నేను గొప్ప అని వాదించుకున్నారు. అయితే ఆ విషయం తెలుసుకున్న పరమశివుడు వారిద్దరి కళ్ళు తెరిపించాలనే ఉద్దేశంతో వారి మధ్య లింగ రూపంలో పుట్టాడు. నా శిరస్సు ఎక్కడుందో వెతికి తీసుకురమ్మని బ్రహ్మదేవుడికి చెప్పాడు. అదేవిధంగా విష్ణువు కూడా తన కాళ్లను వెతికి తీసుకురమ్మన్నాడు. అయితే శివుడు ఆజ్ఞ మేరకు బ్రహ్మ విష్ణువులు ముల్లోకాల్లో వెతికినప్పటికీ వారికి శివుడి తల పాదాలు దొరకలేదు. ఇంకా చేసేదేం లేక శివుడి వద్దకు వచ్చి ఇదే విషయాన్ని వివరించారు. కానీ బ్రహ్మదేవుడు మాత్రం ఎలాగైనా సరే గెలవాలనుకుని తన వెంట ఒక ఆవును మొగలి పువ్వును తీసుకువచ్చాడు. లింగం తల చూశానని మొగలి పువ్వుతో అబద్ధం సాక్ష్యం చెప్పించాడు. బ్రహ్మ ప్రలోభాలకు లోనైన మొగలి పువ్వు లింగం తల చూసినట్లు అబద్ధ సాక్ష్యం చెబుతుంది. అదేవిధంగా కామదేవుణ్ణి అడగ్గా అది తన తోకను అడ్డంగా ఊపుతూ అబద్ధమని అసలు విషయాన్ని బయటపెట్టింది. అయితే తాను ఓడిపోయేందుకు బ్రహ్మదేవుడితో కలిసి అబద్ధం చెప్పినందున మొగలి పువ్వును శ్రీ మహావిష్ణువు శపించాడు. ఇప్పటి నుంచి నీవు ఏ పూజకు పనికిరావంటూ శాపం పెట్టాడు. అదేవిధంగా కామధేను తన తోకతో సత్యం చెప్పింది కాబట్టి కామధేను వెనుక భాగం పూజకు అర్హతమైనది గాక అని వరం ఇస్తాడు. అప్పటి నుంచి మొగలి పువ్వును ఎటువంటి పూజలో ఉపయోగించరు. సో ఫ్రెండ్స్, ఇదండి మొగలి పువ్వు పూజకు ఎందుకు పనికిరాదు అనేది మరి ఈ కథ ద్వారా మనకు తెలిసింది. సో ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.